హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అనేది అయితే కనుక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది. దానికి సంబంధించిన అఫీషియల్ని న్యూస్ని అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. సో దాన్ని కూడా అయితే కనుక మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు అనమాట. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ముఖ్యంగా బుధవారం రోజున పలు జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ద్రోణి, గంగానది పశ్చిమ బెంగాల్ నుండి ఒడిశా మరియు దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము ఈ రోజున బలహీనపడింది. ఇక దక్షిణ తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడింది అన్నమాట. వీటి ఫలితంగానే ఏపీలో వచ్చే 3 రోజుల పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ కానివ్వండి, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ కానీ, రాయలసీమ కానివ్వండి, యానాంలైన కానివ్వండి, మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. వీటితో పాటు ముఖ్యంగా ఈ బుధవారం రోజున అంటే మనకు తెలంగాణ, తమిళనాడు మరియు రాయలసీమ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అయితే కనుక ఈ ద్రోణి విస్తరించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపిందనమాట. సో దీని ఫలితంగా బుధవారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపిందనమాట. అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే తెలుసుకోవచ్చు. సో ఇదే అనమాట మనకు బుధవారం రోజుకు సంబంధించిన అఫీషియల్ వెదర్ ఇన్ఫర్మేషను. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.